హాయ్ అండి. ఇక్కడ ఏంటంటే ఆలూతో పచ్చడి అండి. కొత్తగా ఉంది కదా, నాకు కొత్త అనమాట. ఇదైతే నాకు ఒకరు చేయమని అయితే షేర్ చేశారు. దాన్ని బట్టి అయితే నేను చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఒక పాన్ అయితే తీసుకొని అందులో ఒక అర స్పూన్ అయితే మెంతులు, ఒక అర స్పూన్ అయితే ఆవాలు వేసుకుని మంచి దోరగా అయితే వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆలు అయితే నిలువుగా పొట్టు తీసి నిలువుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో అయితే నానబెట్టండి. బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడైతే సరిపడినంత అయితే ఆయిల్ వేసుకుని దీన్ని వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. వేసి ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేంత వరకు చక్కగా అయితే వేయించేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ పొడవుగా కోసుకోవాలండి. ఇలా కోసుకున్నవన్నీ ఒక పక్కకు అయితే తీసేసుకోండి. చూసారు కదా, ఈ కలర్ అయితే రావాలన్నమాట. ఇవి ఉత్తన తినడానికి కూడా చాలా బాగుంటాయండి. మాకు ఇలాగే సగం అయిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే కొంచెం నూనె అయితే ఉంచుకొని అందులో కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కొంచెం పసుపు, కరివేపాకు అయితే వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పచ్చడి అయితే 3 months వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందంటండి. నాకు ఫస్ట్ టైం నేను ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఒకవేళ ఎవరైనా ట్రై చేసేలా ఉంటే ట్రై చేయండి. ఇదైతే ఇక్కడ పక్కన పెట్టుకున్న పౌడర్ అయితే ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆలులు అయితే కలిపేసుకుని అందులోనే సరిపడినంత కారం, ఉప్పు అయితే వేసి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం చల్లారిన తాలింపు ఉంది కదా, ఆ తాలింపులు అయితే వేసుకుని ఇవన్నీ బాగా కలిసే వరకు అయితే కలుపుకొని లాస్ట్లో అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసుకోండి. ఉండొచ్చేమో అండి నిలవ అయితే, మరి ఫ్రిడ్జ్లో పెడితే. టేస్ట్ అయితే బాగానే ఉంది. మా పిల్లలకు కూడా పర్వాలేదు, నచ్చింది. కాకపోతే వెంటనే తినేసాం కాబట్టి పోపులు అయితే బాగా కరకరలాడేయండి. మా పిల్లలకి ఏదైనా రెసిపీలో పప్పులు అవి తగిలితే చిరాకు అనమాట. నాకు కూడా పట్టమంటున్నాయి అనమాట. వాటి వల్ల కొంచెం ఇది అనిపించింది, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.